ఆలోచించండి ఒకసారి. ఒక వ్యక్తి బ్యాంకులో ఒక 15 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడనుకుందాం. ఉమ్, దానికి వడ్డీ మీద వడ్డీ పెరిగి ఏకంగా 1,5 కోటి అయిందనుకోండి. వామ్మో, 1,5 కోటి అది చాలా పెద్ద సమస్యే. అవును కదా. ఆ అప్పు తీర్చడానికి 100 ఏళ్లు పడుతుంది. బహుశా ఆ వ్యక్తి జీవితాంతం కష్టపడినా అది తీరదు. కాని కేవలం ఒక్క ఫోన్ కాల్తో ఆ అప్పు మొత్తం శాశ్వతంగా మాఫీ అయిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో కల్పిత కథలా ఉంది కదా, నిజ జీవితంలో అలా జరగదనిపిస్తోంది. ఖచ్చితంగా. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలపత్రాలు సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన రుణమాఫీ గురించే మాట్లాడుతున్నాయి. రైట్. అయితే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అప్పు కాదు సుమా. ఎన్నో జన్మలుగా మనిషి పేరు మీద పేరుకుపోయిన కర్మల ఖాతాను ఆ భగవంతుని దగ్గర ఎలా మాఫీ చేయించుకోవచ్చు అనే ప్రాచీన రహస్య మార్గాన్ని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. నిజంగా ఇదొక అద్భుతమైన విషయం. అంతేకాదు, 1000 ఏళ్ల క్రితం ఒక గొప్ప ఆచార్యుడు మానవాళికి సులభంగా అందించిన ఆ అత్యంత శక్తివంతమైన ఔషధం ఏమిటి అనే విషయాలను ఈ సమగ్ర విశ్లేషణలో మనం డీకోడ్ చేయబోతున్నాం. అంటే ఈ మూలపత్రాలలో ఉన్న విశేషాలను మరింత విశాల దృక్పథంతో గమనిస్తే ఈ జ్ఞానం నేటి కాలానికి ఎంతగా అవసరమో మనకిట్టే అర్థమవుతుంది. అవును, చాలా అవసరం. ఆధునిక ప్రపంచంలో మనం ఎన్నో భౌతికమైన అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, మానసికమైన ఒత్తిళ్లు మోస్తున్నాం కదా. కాని మనం పుట్టినప్పణ్నుంచి మనతో ప్రయాణిస్తున్న కర్మ అనే మహా అప్పు సంగతిని మనం పెద్దగా పట్టించుకోము. కరెక్ట్. కంటికి కనిపించదు గదా అని వదిలేస్తాం. నిజమే. ఈ ప్రాచీన గ్రంథాలు ఈ కర్మను ఒక అకౌంటింగ్ లేదా బ్యాంకింగ్ సిస్టంతో పోల్చాయి. ఇక్కడ విషయం కేవలం ఏదో సైద్ధాంతికమైన తత్వశాస్త్రం గురించి కాదు. మానవుని ఆంతరంగ విముక్తికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ గైడ్ ఇదన్నమాట. ఓహో, అంటే ఇదొక ప్రాక్టికల్ మాన్యువల్ లాంటిది. అవును. ఈ అప్పుల ఊబిలో శాశ్వతంగా కూరుకుపోకుండా సరైన అధికారిని ఆశ్రయిస్తే దాన్ని సులభంగా రద్దు చేయించుకోవచ్చు అని ఈ గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఈ కర్మల లెక్కలను ఒక ఫైనాన్షియల్ సిస్టంగా చూడాలన్నమాట. ఖచ్చితంగా. మూలాలు చెప్తున్న బ్యాంక్ మేనేజర్ పోలికను చూస్తే కర్మ అనేది అచ్చం మనం తీసుకున్న ఒక బ్యాంకు రుణం లాంటిదే అనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్న 15 లక్షల ఉదాహరణే తీసుకుందాం. రైట్, చెప్పండి. సంచిత కర్మ అంటే మన గత జన్మల పాపపుణ్యాల మూట అనుకుందాం. అది మనం తీసుకున్న 15 లక్షల అసలు రుణం లాంటిది. చాలా యాప్ట్గా ఉంది ఆ పోలిక. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టసుఖాలు ఆ అసలు మీద పడిన వడ్డీ అన్నమాట. ఆ వడ్డీ మీద వడ్డీ పెరిగి 1,5 కోటి చేరినట్లుగా ఈ మూలాలు వివరిస్తున్నాయి గదా. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఆ 1,5 కోటి రుణాన్ని రద్దు చేయించుకోవడానికి మనం స్థానిక బ్రాంచ్ మేనేజర్ల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అసలు ఈ బ్రాంచ్ మేనేజర్లెవరు? ఇక్కడ బ్రాంచ్ మేనేజర్లెవరంటే ఇంద్రుడు, బ్రహ్మ, వరుణుడు లాంటి స్థానిక దేవతలన్మాట. ఓహో, అంటే వాళ్ళు లోకల్ బ్రాంచ్ ఆఫీసర్స్. అవును. వాళ్ల దగ్గరకు వెళ్లి నా అప్పులన్నీ మాఫీ చేయండి అని అడిగితే వారు కేవలం కొంత వడ్డీని మాత్రమే మాఫీ చేయగలరు, లేదా కష్టాన్ని కొంతకాలం వాయిదా వేయగలరు. అంతేగాని అసలు రుణాన్ని తీర్చలేరు. కరెక్ట్. అసలు రుణాన్ని పూర్తిగా రద్దు చేసే అధికారం వారికి లేదు. అలా జరగాలంటే ముంబైలో ఉన్న హెడ్ ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఆ హెడ్ ఆఫీస్ అధికారి సాక్షాత్తు ఆ భగవంతుడే. ఎగ్జాక్ట్లీ. ఆయన దగ్గరకు వెళ్లి మన నిస్సహాయతను ఒప్పుకుని పూర్తిగా భారం వెయ్యడాన్నే గ్రంథాలు శరణాగతి అని పిలుస్తున్నాయి. ఇక్కడ నాకొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. అడగండి. అంటే మనం క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం అంటే మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తూ పోతే అసలు అప్పు ఎప్పటికీ తీరదు కదా. అవును, తీరదు. అలాగే మనం నేరుగా హెడ్ ఆఫీస్కు వెళ్ళి శరణాగతి చేశాము అనుకుందాం. దేవుడి దగ్గర మన అసలు ఖాతా మొత్తం మాఫీ అయిపోయింది. రైట్. మరలాంటప్పుడు ఖాతా మాఫీ అయిన ఆ మనిషి ఎందుకు ఇంకా ఈ జన్మలో కష్టాల అనుభవిస్తున్నాడు? అప్పు తీరిపోయాక కూడా ఈ భూమి మీద బాధలెందుకుంటున్నాయి? ఇది చాలా లోతైన విశ్లేషణ. భగవంతుడు మన అప్పులన్నీ మాఫీ చేసినప్పటికీ ఒక్కసారిగా మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుండి తీసుకువెళ్లడు. ఎందుకలా? దీని వెనుకున్న కారణాన్ని వివరించడానికి మూలాల్లో ఒక అద్భుతమైన కథను ప్రస్తావించారు. అదే గోపికాయన చింతయంతి కథ. ఓ, చింతయంతి కదా. అవును. ఒకరోజు రాత్రి కృష్ణుడు మధురంగా వేణు ఊదుతున్నప్పుడు చింతయంతి ఆ నాదాన్ని వింటుంది. ఆమెకు ఎలాగైనా కృష్ణుడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాలని ఎంతో ఆశగా ఉంటుంది.
కాని ఇంట్లో వాళ్ళు ఆమెను బయటకు వెళ్లకుండా గదిలో బంధిస్తారు. అబ్బా, అదెంత బాధ కదా! అవును. ఆ క్షణంలో ఆమె మనసులో ఒక తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది. ఆ వేణుగానాన్ని వింటున్నందుకు మాటల్లో చెప్పలేని అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. అదే సమయంలో తాను భౌతికంగా ఆయన దగ్గరకు వెళ్లలేకపోయానని అత్యంత తీవ్రమైన దుఃఖాన్ని కూడా ఏకకాలంలో అనుభవిస్తుంది. వాళ్ళు రెండు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనమాట. కరెక్ట్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ అనంతమైన ఆనందం వల్ల ఆమె గత జన్మల పుణ్యాలన్నీ, ఆ తీవ్రమైన విరహ దుఃఖం వల్ల ఆమె పాపాలన్నీ ఒకే క్షణంలో కరిగిపోయాయి. వావ్! అంటే కర్మల ఖాతాలో పాపాలు పుణ్యాలు రెండూ ఒక్కసారిగా జీరో అయిపోయాయన్నమాట. అవును, జీరో అయిపోయాయి. అలా పాపపుణ్యాల ఖాతా పూర్తిగా శూన్యమైపోయిన వెంటనే ఆమె ఈ భౌతిక దేహాన్ని వదిలేసి కృష్ణుడి దగ్గరకు చేరుకుంటుంది. ఓహో, అంటే అకౌంట్ క్లియర్ అయితే ఇక బాడీ ఉండదు. అంతే కదా. కర్మల ఖాతా ఏమాత్రం మిగిలి ఉన్నా మనం ఈ భూమి మీద ఉంటాం. ఖాతా పూర్తయితే శరీరం వదిలేస్తాం. రైట్, అర్థమైంది. అందుకే భగవంతులు ఉద్దేశపూర్వకంగానే మనుషులకు శరణాగతి తర్వాత కూడా కొన్ని కష్టాలుంచుతాడు. ఎందుకంటే మనిషికి ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా అంతా సుఖంగా ఉంటే ఆ భగవంతుణ్ణే మర్చిపోయే ప్రమాదముంది. నిజమే. ఆస్పత్రిలో ప్రాణాపాయంలో ఉన్నప్పుడు దేవుడా దేవుడా అని ప్రార్థించేవాడు డిశ్చార్జ్ కాగానే దేవుణ్ణి ఎలా మర్చిపోతాడో ఇది అంతే. కరెక్ట్. అందుకే ఈ జన్మ పూర్తయ్యే వరకు ప్రారబ్ధ కర్మల ప్రభావాన్ని కొద్దిగా ఉంచుతాడు. తద్వారా ఆ మనిషి మోక్షం పట్ల భగవంతుని పట్ల ఆసక్తిని కోల్పోకుండా ఉంటాడు. కాని ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది కదా. ఏమిటది? దేవుడు మనని భూమి మీద ఉంచడానికి అలా చిన్న కష్టాలు పెడతాడు, బానే ఉంది. ఆ కష్టాలను ఆ నిరీక్షణను తట్టుకోలేక చాలామంది కఠినమైన ధ్యానం, తపస్సు వంటి మార్గాల్నెంచుకుంటారు కదా. అవును, ఉపాసన అంటారు దాన్ని. రైట్, ఉపాసన. కాని మూలాలు ఈ కఠినమైన ఉపాసనకు మరియు శరణాగతికి మధ్య ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకువచ్చాయి. అవును. ఉపాసన అంటే కఠినమైన ధ్యానం చేయడమనేది ఒక 18 అంతస్తుల భవనాన్ని మెట్ల మీద ఎక్కడం లాంటిదట. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయాసపడుతూ ఎంతో శ్రమతో వెళ్ళాలి. నిజమే, చాలా కష్టమైన పని అది. కాని శరణాగతి అనేది అత్యంత వేగంగా వెళ్లే హైస్పీడ్ లిఫ్ట్ అంటే ఎలివేటర్ ఎక్కడం లాంటిది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎలా? లిఫ్ట్ ఎక్కడం అంత సులభమైనప్పుడు ఎటువంటి శ్రమ లేకుండా పైకి వెళ్ళొచ్చు కదా. మరి లోకంలో అందరూ ఆ మార్గాన్ని ఎందుకెంచుకోరు? ఎందుకు ఇంకా మెట్లెక్కాలనే కష్టపడతారు? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. వినడానికి లిఫ్ట్ చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ శరణాగతిలో ఉన్న ఏకైక మరియు అత్యంత కష్టమైన విషయమేమిటంటే మహావిశ్వాసం. మహావిశ్వాసం అంటే భగవంతుని పట్ల సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండటం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఆ లిఫ్ట్ ఉదాహరణే తీసుకుందాం. చెప్పండి. మనం లిఫ్ట్ ఎక్కాం. అది ఒక 10 అంతస్తులు పైకి వెళ్ళాక మధ్యలో సడన్గా కరెంటు పోయి ఆగిపోయిందనుకోండి. పానిక్ అయిపోతాం గదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన పరిస్థితేమిటి? చిమ్మ చీకటిలో గాలి ఆడక భయంతో వణికిపోతాం. ఎవరైనా వచ్చి కాపాడతాలనే నమ్మకం లేక ఎలాగైనా బయటపడాలని ఆ లిఫ్టు తలుపులు బలవంతంగా మనమే తెరవడానికి ప్రయత్నిస్తాం. అవును, మన చేతులతోనే లాగుతాం. అలా సగం తెరిచిన తలుపుల నుంచి బయటకు దూకబోతే ఏమవుతుంది? కిందపడి ప్రాణాలు కోల్పోతాం. అమ్మో, డేంజర్. శరణాగతి కూడా అంతే. భగవంతుడి మీద పూర్తి భారం వేశాక మనకు మధ్యలో కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు. ఆయనే చూసుకుంటాడులే అని ఎటువంటి భయం లేకుండా స్థిరంగా ఉండగలగాలి. అబ్బా, అది చాలా కష్టం కదా. అవును, కానీ మనిషి తన సొంత ప్రయత్నాలతో ఆ లిఫ్ట్ తలుపులు తెరవాలని చూస్తాడు. అక్కడే అతడు కింద పడిపోతాడన్నమాట. ఈ పానిక్ అయ్యే విషయానికి సంబంధించి మూలాల్లో ఉన్న ఆంజనేయస్వామి మరియు బ్రహ్మాస్త్రం కథను చూస్తే ఈ సైకాలజీ ఎంతో అద్భుతంగా సరిపోతుందో అర్థమవుతుంది. అవును, రామాయణంలో ఘట్టం కదా. కరెక్ట్. ఇంద్రజిత్తు హనుమంతునిపై అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు దాన్ని ఎదిరించగల శక్తి ఉన్నప్పటికీ బ్రహ్మదేవునిపై ఉన్న గౌరవంతో దానికి కట్టుబడతాడు. ఏమాత్రం భయం లేకుండా చేతులు కట్టుకుని ప్రశాంతంగా కూర్చుంటాడు. అవును, ఆ తరువాత జరిగినదే ఈ శరణాగతి తత్వానికి అసలైన ఉదాహరణ. హనుమంతుడు అలా కదలకుండా ఉండటం చూసి చుట్టూ ఉన్న రాక్షసులకు భయం పట్టుకుంది. ఈ బ్రహ్మాస్త్రమేమో కాని రేపొద్దున్నే ఈ కోతి మళ్ళీ లేచి మనల్ని కొడుతుందేమో అని వాళ్లు పానిక్ అయ్యారు. అవును, వాళ్ళకి నమ్మకం లేదు. ఆ పానిక్లో వారేం చేశారంటే బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని నమ్మలేక తమకు దొరికిన సాధారణ జనుపనార తాళ్లతో అంటే సనపకట్టలతో హనుమంతుణ్ణి బంధించడం మొదలుపెట్టారు. వాట్?
అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అస్త్రం పట్టుకున్నప్పుడు ఇలాంటి పనికిమాలిన తాళ్లతో బంధించడం ఒక రకంగా ఆ అస్త్రాన్ని అవమానించడమే కదా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ రాక్షసులు బ్రహ్మాస్త్రం శక్తిమీద నమ్మకం లేక తమ స్వంత తాళ్లతో బంధించారో, నన్ను పక్కన పెట్టి ఈ పనికిమాలిన తాళ్లతో బంధిస్తారా అని ఆ బ్రహ్మాస్త్రం అక్కడి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఓహో, అస్త్రం పనిచేయలేదన్నమాట. అంతేకదా, భగవంతునిపై పూర్తి భారం వేసి శరణాగతి చేశాక మళ్ళీ మన స్వంత ప్రయత్నాలు, మన ఆందోళనలు, భయాలు చూపించడమంటే ఏమిటి? సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి అవమానించడమే. రైట్, చాలా అద్భుతంగా చెప్పారు. మనం దేవుణ్ణి నమ్ముతున్నామని చెబుతూనే మన అనుమానాలనే జనుపనార తాళ్లతో మనల్ని మనం రక్షించుకోవాలని చూస్తే భగవంతుని రక్షణ అనే అస్త్రం మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. సంపూర్ణ నమ్మకం అంటే ఏ స్వంత ప్రయత్నమూ లేకుండా ఆయనపై ఆధారపడటమన్నమాట. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా ఒక సాధారణ మనిషి దృష్టికోణంలో చూస్తే భయం వేస్తోంది కదా. ఎందుకు? అంటే శరణాగతి చెయ్యాలి, భగవంతుడికి మన జీవితంపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అంటారు. సరే, కానీ భగవంతుడు స్వతంత్రుడు. ఆయన ఏ రూల్సూ పాటించని, ఎవరికీ జవాబుదారీ కాని ఒక సుప్రీం బాస్. నిజమే, ఆయన సకల స్వతంత్రుడు. చూడండి, ఒకే అసురకులంలో పుట్టిన ప్రహ్లాదుణ్ణి కరుణిస్తాడు. కాని అతని తండ్రి హిరణ్యకశిపుణ్ణి అత్యంత క్రూరంగా చంపుతాడు. అలాగే విభీషణుడికి శరణు ఇస్తాడు, రావణుణ్ణి సంహరిస్తాడు. అవును, ఒకరిపై అనంతమైన దయ, మరొకరిపై అంతటి కోపం. అదే కదా, దేవుని ఈ అంచనా వెయ్యలేని స్వభావం మనిషికి సహజంగానే భయాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సుప్రీం బాస్ దగ్గరకు వెళ్ళి మన జీవితాన్ని, మన భవిష్యత్తును గుడ్డిగా అప్పగించడం చాలా రిస్క్ కదా. దేవుడు మనకు మోక్షమిస్తాడో లేక తన మూడు బాగాలేక శిక్షిస్తాడో అని మనకెలా నమ్మకమొస్తుంది? ఇది చాలా సహజమైన మరియు లాజికల్ సందేహం. ఈ భయాన్ని మూల గ్రంథాలు కూడా అంగీకరించాయి. అవునా? అవును, భగవంతుడు అంటే సకల స్వతంత్రుడు. ఎవ్వరూ ఆయన్ను ప్రశ్నించలేరు. అలాంటి శక్తివంతమైన బాస్ దగ్గరకు వెళ్లి నేరుగా శరణు అడగాలంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. మరి దీనికి పరిష్కారమేమిటి? అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి భగవంతుడు తానే స్వయంగా ఒక ఆచార్యుడుగా, అంటే ఒక గురువుగా భూమిపై జన్మిస్తాడని గ్రంథాలు చెప్తున్నాయి. దీని ఒక అందమైన రూపకంతో వివరించారు. ఏమిటా రూపకం? భగవంతుడికి 2 కళ్ళుంటాయి. ఒక కన్ను సూర్యుడిలా ఉగ్రంగా, తప్పు చేసినప్పుడు కోపంతో శిక్షించేలా ఉంటుంది. రెండో కన్ను చంద్రుడిలా చల్లగా, కరుణతో ఉంటుంది. అంటే కోపం, దయ రెండూ ఉంటాయి. కరెక్ట్. కాని ఆచార్యునికి ఆ సూర్యకన్ను ఉండదు. ఆచార్యుని 2 కళ్ళు చంద్రుడిలాంటివే. అబ్బా, ఎంత గొప్ప పోలిక! అంటే గురువు వద్ద కేవలం దయ, కరుణ మాత్రమే ఉంటాయి. కోపగించుకోవడం, శిక్షించడం ఆచార్యుడికి తెలియదు. ఎవరైతే భగవంతుని వద్దకు నేరుగా వెళ్లకుండా ఆచార్యుని పాదాలు పట్టుకుంటారో ఆచార్యుదే స్వయంగా దేవుడి దగ్గరికి వెళ్లి వీరు నా వాళ్ళు, వీరికి మోక్షమివ్వు అని సిఫారసు చేస్తాడు. ఓహో, ఆచార్యుల మాటను ఆ భగవంతుడు కాదనలేడు కదా. ఖచ్చితంగా కాదనలేడు. ఆచార్యుడు దయ చూపిస్తాడో అనడానికి మూలాల్లో వాడిన ఒక అద్భుతమైన రూపకాన్ని తీసుకున్నాం. అది ఒక తల్లికి జబ్బుపడిన పసిబిడ్డకు సంబంధించిన ఉదాహరణ. అవును, అది చాలా హార్ట్ టచింగ్ ఉదాహరణ. ఒక పసికందు తీవ్రమైన జబ్బు పడినప్పుడు ఆ బిడ్డకు ఏమీ తెలియదు. పైగా ఆ చేదు మందును నేరుగా మింగలేడు కూడా. ఆ మందు వేస్తే ఆ బిడ్డ శరీరం అస్సలు తట్టుకోలేదు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఆ మందును తాను స్వయంగా మింగి పాలివ్వడం ద్వారా ఆ మందు యొక్క ప్రభావాన్ని బిడ్డకు చేరుస్తుంది. అంటే బిడ్డకు ఆ మందులోని చేదు, కష్టం తెలియకుండానే వ్యాధి నయమవుతుంది. సరిగ్గా చెప్పారు. మనం కూడా ఎన్నో జన్మల కర్మలనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఆ పసిబిడ్డలమన్మాట. అంటే శరణాగతి ఆ చేదు మందులాంటిదా? అవును, శరణాగతి అనే ఆ అత్యంత శక్తివంతమైన మందును మనుషులు నేరుగా తీసుకోలేరు. దాని నియమాలను, ఆ మహావిశ్వాసాన్ని నిలబెట్టుకోలేరు. ఇందాక లిఫ్ట్లో పానిక్ అయినట్టవుతారు. రైట్. అందుకే శ్రీరామానుజులు అనే మహా ఆచార్యుడు ఒక తల్లిలాగా ఆ శరణాగతి అనే మందును తాము స్వయంగా స్వీకరించి తమ శిష్య పరంపరకు దాని ఫలితాన్ని అందించారు. ఇదెక్కడ జరిగింది? శ్రీరంగంలో పల్గుణి ఉత్తర నక్షత్రం రోజున ఒక మహాద్భుత ఘట్టం జరిగింది. రంగనాథస్వామి మరియు శ్రీరంగనాయకి అమ్మవార్ల ముందు రామానుజులు నిలబడి, నేను మీ శరణు కోరుతున్నాను, అయితే అది నా సొంత మోక్షం కోసం కాదు అని అడిగారు. మరి ఎవరికోసం? నన్ను ఆశ్రయించిన వారందరికీ, నా శిష్య పరంపరకు మోక్షం ఇవ్వాలి అని ఆ భగవంతునితో ఒప్పందం చేసుకున్నారు. అబ్బా,
ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కాని 1000 క్రితం జరిగిన ఆ ఒప్పందం ఈనాటి వారికెలా వర్తిస్తుంది? అంటే రామానుజులు ఎప్పుడో చేసుకున్న ఆ అగ్రిమెంట్కి ఈ కాలంలో ఉన్న ఒక సాధారణ మనిషికి సంబంధమేమిటి? ఆ లింక్ ఎలా ఏర్పడుతుందని నా సందేహం. అక్కడే రామానుజులవారి ముందుచూపు దాగి ఉంది. తాము దేవుడితో చేసుకున్న ఆ ఒప్పందం భవిష్యత్ తరాలకు కూడా అందాలనే ఉద్దేశంతో రామానుజులు 74 సింహాసనాధిపతులను అంటే ఒక 74 లీనియేజ్ లీడర్స్ను ఏర్పాటు చేశారు. ఓహో, ఒక నెట్వర్క్ లాగా అన్నమాట. అవును, వారి ద్వారా వారి శిష్యపరంపర ద్వారా పంచసంస్కారాలు అనే ఒక పద్ధతిని అమలు చేశారు. ఈ పంచసంస్కారాలు అంటే 5 అర్హతా ప్రక్రియలు. ఏవిటా ఇది? అవి తాప, పుండ్ర, నామ, మంత్ర మరియు యాగ. ఒక్క నిమిషం. అంటే కేవలం భుజాలపై ముద్రలు వేయించుకుంటే లేదా ఒక పేరు మార్చుకుంటే సరిపోతుందా? దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటసలు? అది ఒక మనిషి జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఇది కేవలం ఒక భౌతికమైన ముద్ర వేసుకోవడం కాదు. ఇందాక మనం అప్పుల ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. భవిష్యత్తులో మనకు రాబోయే ఒక భారీ రుణమాఫీ కోసం ఒక లీగల్ డాక్యుమెంట్పై మనం ఎలాగైతే సిగ్నేచర్ చేస్తామో ఇది కూడా సరిగ్గా అలాంటిదే. ఓహో, సిగ్నేచర్ ఆన్ ద డాక్యుమెంట్. అవును. తాప అంటే శంకుచక్రాల ముద్రలను భుజాలపై వేయించుకోవడం. ఇది నేను ఆచార్యుల ఆస్తిని అని చెప్పుకునే ఒక ఐడెంటిఫికేషన్ మార్క్. పుండ్ర అంటే శరీరంలో 12 చోట్ల నామాలు పెట్టుకోవడం. ఇక నామ అనేది చాలా ముఖ్యమైన సైకలాజికల్ షిఫ్ట్. అది ఎలా? మనిషికి రామానుజదాసననే ఒక కొత్త ఆధ్యాత్మిక పేరునిస్తారు. అప్పటివరకు ఉన్న భౌతిక శరీరం పేరు, దానికున్న అహంకారం పోయి తానొక సేవకుడిని అనే భావన రావడానికి ఇది సహాయపడుతుంది. వావ్, అంటే ఈగో డ్రాప్ అవడానికన్నమాట. కరెక్ట్. మంత్ర అంటే ఆచార్యుల ద్వారా ఉపదేశం స్వీకరించడం, మరియు యాగ అంటే ఆ భగవంతునికి కృతజ్ఞతగా రోజువారీ ఆరాధన ఎలా చెయ్యాలో నేర్చుకోవడం. రైట్. ఈ పంచ సంస్కారాలు పొందడం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఫైల్ అడ్మినిస్ట్రేటివ్గా రామానుజులవారి ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇక ఆ జీవుడి బాధ్యత రామానుజులవారిదే అవుతుంది. ఇదంతా వింటుంటే కర్మల వలయం నుండి బయటపడే మార్గం ప్రాచీన కాలంలోనే ఎంత సులభంగా డిజైన్ చేయబడిందో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణలో మనం ప్రయాణించిన విధానాన్ని చూస్తే మన కర్మను ఒక బ్యాంకు రుణంగా చూడటం దగ్గర నుండి భయం కలిగించే మెట్లెక్కడం కాకుండా శరణాగతి అనే హై స్పీడ్ లిఫ్ట్ ఎంచుకోవడం గురించి మాట్లాడుకున్నాం. అలాగే దేవుడిలోని కఠినత్వాన్ని తప్పించి ఒక తల్లిలాగా ఆచార్యుడు మందువేసుకుని అద్భుతమైన విధానం వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అవును. కాని శ్రోతలు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా తెలుసుకున్నాక కూడా మనం ఎందుకు దీనిపై శ్రద్ధ వహించాలి? అవును, ఎందుకు పట్టించుకోవాలి? మూల గ్రంథాలిక్కడ మానవాళిని అడుగుతున్న ఒక కఠినమైన ప్రశ్న ఏంటంటే ఆలోచనాశక్తి, విచక్షణ ఉన్న ఈ మానవ జన్మలోనే ఈ అవకాశాన్ని వదిలేస్తే తర్వాత జన్మలో ఒక పురుగుగానో పక్షిగానో పుడితే పరిస్థితేమిటి? మామ్మో, అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అవును కదా. అప్పుడు ఇలాంటి ఆచార్యుల గురించి, శరణాగతి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఆలోచన చెయ్యగలిగిన ఈ జన్మలోనే ఈ మోక్షమార్గాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా. ముగించే ముందు ఈ విషయాలన్నీ ఒక సరికొత్త ఆలోచనను రేకెత్తిస్తాయి. ఏమిటది? పూర్తిగా భగవంతునికి శరణుచొచ్చడం అంటే మన స్వంత నిర్ణయాలను, మన స్వేచ్ఛను వదులుకోవడమేనా? లేక ఏ భయమూ, ఏ ప్రయత్నమూ చెయ్యకుండా అనంతమైన రక్షణను అనుభవించడానికి మనిషి తన స్వంత ఫ్రీవిల్ అంటే తన స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించి తీసుకునే అత్యున్నత నిర్ణయమే ఈ శరణాగత? వావ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. ఒకసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రాచీన పత్రాలను ఇలా లోతుగా విశ్లేషించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. మరో ఆసక్తికరమైన చర్చలో మళ్ళీ కలుద్దాం.